ఈనాటి మాతా రామబాయి అంబేద్కర్ గారి 127వ జయంతిని నిర్వహిస్తున్నటువంటి పంచగుట్ట స్టాచ్ కమిటీ అధ్యక్షులైనటువంటి పుణ్యభాను గారు, అదే విధంగా రైట్ సైడ్ లో ఉన్నటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాడర వినయ్ కుమార్ గారు, వేదిక కిందటువంటి గౌరవనీయులు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కోఆర్డినేటర్ అయినటువంటి వరుణ్ కుమార్ గారు, మాలమానాడు జాతీయ అధ్యక్షులు చెన్నన్న గారు, అట్లాగే మహిళలు, మీడియా మిత్రులు, పోలీసు అధికారులు, ఇప్పటిదాకా ఆటా పాటలతోటి మనందరినీ కూడా అలరించినటువంటి కళాకారులు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మాతా రామబాయి అంబేద్కర్ గారి 120వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి ఇప్పటిదాకా ఇంతకుముందు మాట్లాడుతున్నట్టుగా ఈ సందర్భంలోనే నేను కూడా 2 నిమిషాలు చెప్పదలుచుకున్నప్పుడు, ఈ దేశంలో అట్టడుగులో ఉన్నటువంటి జాతులను వెలికి తీసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సతీమనేటువంటి మాతా రామబాయి అంబేద్కర్ గారు, మరి ఒక మగవాడి వెనకాల ఒక ఆడది ఉన్నట్టుగా ఒక మహిళ ఏ విధంగా అయితే సమాజంలో సహభాగమైనటువంటి మహిళలు, మరి ఈ రోజు ఈ సమాజంలో ఏ భర్తకి ఎంత సహకరిస్తున్నటువంటి పక్కన పెడితే, ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి ఆమె త్యాగం చేసినటువంటి మూర్తి, త్యాగమూర్తి మాతా రామబాయి అంబేద్కర్ గారు. మరి ఏం త్యాగం చేసింది ఆ తల్లి అంటే, అంబేద్కర్ గారు చదువుతున్న సందర్భంలో పై చదువులకు వెళ్ళినప్పుడు ఒక పక్కన కొడుకులు చావు బతుకులు ఉంటూ అంబేద్కర్ గారు రామబాయికి ఒక ఉత్తరం రాస్తాడు. రామ, చదువుకోవడానికి డబ్బులు అవసరం ఉన్నాయి, మనీ ఆర్డర్ చేయనప్పుడు ఒక పక్కన చావు బతుకులు ఉన్నటువంటి కొడుకులు, ఒక పక్కన ఈ సమాజం కోసం అట్టడుగులో ఉన్నటువంటి జాతుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మహక్ మేధావి, ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయనకు డబ్బులు పంపాలా లేకపోతే కొడుకుల ఆరోగ్యాన్ని చూసుకోవాలనుకున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, పిడికలు కొట్టి పోగు చేసుకుని రూపాయి సంపాదించిన డబ్బులన్నీ కూడా అంబేద్కర్ గారికి చదువుకోవడానికి మనీ ఆర్డర్ చేసినటువంటి త్యాగమూర్తి రామబాయి అంబేద్కర్ గారు. ఆ చేసిన తర్వాత అనంతరం తన ముగ్గురు కొడుకులను ఈ సమాజం కోసం బలిదానం చేసినటువంటి కొడుకులను కూడా తృణప్రాయం కూడా వదిలేసినటువంటి, ఎవరి కోసం అంటే మన కోసం అనే సంగతి కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటున్నారా. మరి అంబేద్కర్ గారు, రామబాయి అంబేద్కర్ గారు ఇంకో సందర్భంలో ఒక పక్కన వాళ్ళు చనిపోయిన తర్వాత అంబేద్కర్ గారు రామబాయి అడుగుతారు, అమ్మా నేను మరి అమ్మా నీకు ఏం చేయలేకపోతున్నా, మరి కొడుకులు చనిపోయినా కూడా నేను కనీసమైన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి చేయడానికి కూడా డబ్బులు లేవంటే, ఈ భారతదేశంలో ఉన్న బిడ్డలందరూ కూడా మన బిడ్డలే అంబేద్కర్ గారు, మీరు ధైర్యపడకండి, అధైర్యపడకని చెప్పి గొప్ప సలహా ఇచ్చినట్టు మూర్తి, మారుతుమూర్తి అయినటువంటి మాతా రామబాయి అంబేద్కర్ గారు. మరి చూస్తూ ఉంటాం, ఒక భర్త బయటికి వెళ్తే పొదుపుకి ఏం చేస్తావు, మరి ఏంది లేదు, ఈ రోజు ఇంట్లోకి లేవు, రేపు అప్పులు కట్టాలన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి సందర్భంలో, ఆనాడు చదువుకోవడానికి అవకాశాలు ఉన్నటువంటి సందర్భంలో అంబేద్కర్ గారి అనేకమైనటువంటి త్యాగాలు చేసి, అంబేద్కర్ గారి త్యాగం వెనుకల మాతా రామబాయి ఉందని చెప్పి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే సమాజం కోసం పనిచేసిండో, ఆ తన వంతు సగభాగం కూడా రామబాయి అంబేద్కర్ పనిచేసారు. కాబట్టి ఈ రోజు ఆమె జయంతి కూడా 120వ జయంతిని కూడా ఫిబ్రవరి 7 తారీఖు 1890లో ఉన్నటువంటి 127 సంవత్సరాల తర్వాత ఆమె చరిత్రను ఇప్పుడు కూడా బయట తీయగలిగినామంటే, మనం ఇంకా కూడా వాళ్ళ చరిత్రలను, మహనీయుల చరిత్రలను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాఠ్య పుస్తకాలలో కూడా ఇలాంటి మేధావుల ఆలోచన విధానాన్ని, మేధావుల త్యాగాన్ని కూడా పాఠ్య పుస్తకాలు రావాలని చెప్పి స్టేజ్ నుంచి కూడా నేను ప్రభుత్వ అధికారులకు కానీ రానున్న విద్యా సంవత్సరంలో కూడా ఇలాంటి మేధావుల సమాచారం కూడా, సారాంశం కూడా పుస్తకాలలో రావాలని కోరుకుంటూ, ఇప్పటిదాకా ఇంత సమయాన్ని నాకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి, ఇక్కడ మహనీయులు కనబడతా ఉన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నిలువెత్తుగా నిటారుగా ఉన్నటువంటి మహనీయులు. ఆ విగ్రహానికి అనేక రకాలుగా పోరాటం చేసి ఇక్కడ విగ్రహాన్ని స్థాపించినటువంటి స్టాచ్ కమిటీ సభ్యులందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్.